వేలాది వందనాలు. సో నేను ఈరోజు ఇక్కడ ఆఫ్టర్ 10 years ఆఫ్ మై మ్యారీడ్ లైఫ్ అండి ఐఎమ్ హియర్ స్టాండింగ్ యాజ్ ఎ టెస్టిమనీ ఫర్ ది గాడ్. సో చాలామందికి తెలుసు మన చర్చ్లో మీరందరూ కూడా చాలామంది నా కోసం ప్రేయర్ చేశారు. సో నాది చాలా లాంగ్ టెస్టిమనీ. ఐ విల్ ట్రై టు టెల్ ఇట్ వెరీ షార్ట్ వే. సో మాది అన్య కుటుంబం. సో 2023 మన మినిస్ట్రీ రాజ్ ప్రకాష్ పాల్ మినిస్ట్రీ యానివర్సరీ టైంలో నుంచి మా హస్బెండ్ నాతో పాటు ప్రేయర్లో ఏకీభవించడం స్టార్ట్ చేశారు. సో 2024 ఆగస్ట్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ 3 days పెట్టినప్పుడు ఎప్పుడైతే అభిషేకం ప్రేయర్స్ చేశారో ఆ రోజు అక్క అంతమందిలో కూడా నన్ను జ్ఞాపకం పెట్టుకుని నన్ను అభిషేకిస్తున్నప్పుడు నా గర్భం మీద చేయించి ఎఫ్ఫతా అని ప్రకటించారు. సో నేను ఆ రోజు నుంచి కూడా విశ్వసించాను దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు అని. అండ్ 2025 న్యూ ఇయర్ అప్పుడు దేవుడు నాకు వాగ్దానం చేస్తున్నాడు, అన్నతో మాట్లాడిన రీతిగా ఇశ్రాయేల్ దేవుని సన్నిధిలో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయను గాక అని ఆ వాగ్దానంతో నాతో మాట్లాడి ఎన్నో కన్ఫర్మేషన్స్ ఇస్తూ వచ్చారు ఈ సంవత్సరం న్యూ ఇయర్లోనే నాకు. అండ్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నామో అదే టైంలో రాజన్న వరంగల్ మీటింగ్స్ పెట్టారు. ఆ టైంలో జీవాత్మ గురించి వాక్యం చెప్పి జీవాత్మ గురించి ప్రతి దేహం జీవాత్మతో నింపబడాలి అని ప్రతి సండే కూడా నాకు పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చి నాకు బేబీ హార్ట్ బీట్ కన్ఫర్మ్ అయ్యే వరకు ప్రతి సండే అన్న జీవాత్మ గురించి ప్రేయర్ చేస్తూనే ఉండేవాళ్ళు. సో నాకు 2017లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి జస్ట్ హార్ట్ బీట్ లేక అంటే జీవం లేక అవార్డ్ చేయాల్సి వచ్చింది. కానీ ఈసారి అక్క ఎఫ్ఫతా అని ప్రకటించడం, అన్న జీవాత్మ గురించి ప్రేయర్ చేయడం, ప్రతిసారి అక్క అన్నని మీట్ అయినప్పుడు విశ్వాసంలో తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అని విశ్వాసంలో బలపరచడం. అండ్ నా భర్త కూడా ఇంకా పరిపూర్ణంగా రక్షణలోకి రాలేదు, కానీ తప్పకుండా ఒకరోజు ఇదే స్టేజ్ మీద మీ అందరి ముందు నా భర్తతో బేబీతో వచ్చి ఇంకా ఘనంగా దేవుడికి సాక్షిగా నిలబడాలని, ఇంకా ఎన్నో రీతిలుగా ఫైనాన్షియల్గా కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ వస్తున్నాడు. ప్రతి విషయానికి నాకు కలిగి ఉన్న సమస్తానికి దేవునికి కోట్లాది స్తోత్రాలు